ఇంకోటి ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు, ఇలా రాజ్ ఠాకూర్ గారిని, రామగుండం ఎమ్మెల్యే గారిని లేపి మా దగ్గర కూడా కండలు తిరిగేటోళ్ళు బాగున్నారు, ఇలా కింద పడేసి ఒక్కటే దగ్గర కొడతాడు, కుస్తీలాట. అది అసెంబ్లీయా లేకుంటే కుస్తీలాటనా? గౌరవ రేవంత్ రెడ్డి గారు, మీకు తెలియదు కావచ్చు, నీకు అన్నీ తెలుసు, తెలియనట్టు యాక్టింగ్ చేస్తాం అంతే. నేను స్పోర్ట్స్ పర్సన్, నేను జాతీయ జెండా మోసిన వ్యక్తిని. నా పర్సనాలిటీ మీద నువ్వు ఏడిస్తే నేనేం చేయాలి? దేవుడిచ్చిన పర్సనాలిటీ మీద నీకు దేవుడు ఇవ్వకపోతే నేనేం చేయాలి? నువ్వు నా పర్సనాలిటీ మీద ఏడిస్తే నేనేం చేయాలి అని నేను అడుగుతా ఉన్నా. ఇలా స్పోర్ట్స్ పర్సన్గా ఇలా ఈ ఫిట్గా ఉండడానికి ఉట్టిగా ఆషామాషిగా లేమి. ఇట్లా 20 ఏండ్లు కష్టపడి నేను భారతదేశంలోనే ఇండియా క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఇండియన్ టీంలో ఉన్నప్పుడు, రంజీ ట్రోఫీ ఆడుతున్నప్పుడు నేను భారతదేశంలోనే అండర్-19 ఇండియన్ టీంలో ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంటే, నేను ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ అంటే క్రికెట్ ఆడుతున్నప్పుడు ఫిట్నెస్ టెస్ట్లు ఉంటాయి, ఫిట్టెస్ట్ ఇన్ ద కంట్రీ ఉంటుంది. నా ఫిట్నెస్ మీద, నా రూపం మీద కూడా నువ్వు ఏడిస్తే నేను ఏం చేయాలి? దానికి బాడీ షేమింగ్ ఉంటుంది. హరీష్ రావు గారి మీద బాడీ షేమింగ్ చేస్తారు, లేకుంటే హిమాంశు గారి మీద బాడీ షేమింగ్ చేస్తారు, లేకుంటే కేటీఆర్ గారి మీద బాడీ షేమింగ్ చేస్తుంటారు, నా మీద బాడీ షేమింగ్ చేస్తుంటారు. ఇదేమి దీనికోసం నేను ముఖ్యమంత్రి చేసిరా అని నేను అడుగుతా ఉన్నాను.